రాత్రి 8 గంటలైనది. మేము భోజనం ముగించుకొని ఎవరి గదుల్లో వారు గ్రంథపఠనంలో నిమగ్నమైతిమి. 1972 మే 1వ తారీఖు ఉదయమున స్నానము, పూజ, ఫలహారం ముగించిన వెనుక భగవద్గీత 15వ అధ్యాయమున్న 4వ శ్లోకమును గూర్చి ఉపన్యాసం ఇచ్చింది. అటుపైన కొంతకాలము గ్రంథపఠనం చేసి మధ్యాహ్నం 1:30 గంటలకు భోజనం చేసి మారిడ్ సౌస్ అను గ్రామమున ఒక పెద్ద క్రైస్తవ మఠమును చూడబోయింది. మారిడ్ సౌస్లో చర్చి. అది ఒక మహత్తరమైన, సువిశాలమైన, సుందరమైన నిర్మాణం. ఆవరణం మొత్తము సుమారు 3 చదరపు మైళ్ళు ఉన్నది. చాలా పెద్ద చర్చి ఒకటి ఉన్నది. దాని సింహద్వారం మహోన్నతమై టీవీగా ఉండెను. అందుకు కళాశాల నిర్వహింపబడుతున్నది. ఆనాడు మేడే కనుక కళాశాలకు సెలవు. అనేక ప్రదేశాల నుండి విశ్రాంతి అనుభవించుటకు వచ్చిన వారి కార్లు కొన్ని వందలు ఉన్నవి. మఠము చుట్టూనున్న విశాలమైన పచ్చిక బయళ్ళలో కుటుంబములు విశ్రాంతి భవనం అనుభవించున్నారు. చర్చికి ఎదురుగా ఒక ప్రక్కన గ్రంథాలయము, గ్రంథ విక్రయశాల, ఒక పెద్ద హోటలు కలవు. అనితావుల యందు జనసంబద్ధం చాలా హెచ్చుగా ఉండెను. ప్రధాన భవనములో కొంత భాగమున ఒక విద్యా సంస్థ యొక్క వినోద ప్రదర్శనశాల ఏర్పరపబడి ఉండెను. ప్రధాన భవనమునకు గోథిక్ పద్ధతిలో నిర్మింపబడిన అత్యున్నత గోపురములు ఉన్నవి. భవనములోని వివిధ శాలలు ఎత్తైన స్తంభములతో మిక్కిలి విశాలములై నగశీల పనితో అలంకరింపబడి ఉన్నవి. సుప్రసిద్ధులైన చిత్రకారులు చిత్రపటములు వరుసగా గోడలకు అమర్చబడి ఉన్నవి. సంభాషణల సవ్వడి హెచ్చుగా ఉండెను. ఎవరికి ఆంగ్లము రాదు. కొన్ని వేల గ్రంథములున్నను ఒక ఆంగ్ల గ్రంథమైన లేదు. ఎలిజబెత్ పాయ, ఆమె కూతురు మేరీ, ఆమె భర్త వర్మ, నేను, ఎలిజబెత్ గారి కుక్కయ్య కలిసి ఆ ప్రదేశం అంతయు నడిచితిమి. ఆ కుక్క చాలా మంచిది. సెలవులకు వారు ఎచ్చడికి పోయాను, తాను కూడా వస్తుందని పిల్లవలే మారాం చేయను. దానితో ఎవరైనా మాట్లాడినప్పుడు కానీ, అందరిని కలిసి నవ్వుకుతున్నప్పుడు కానీ ఆ కుక్క పండ్లికి లేచి నవ్వుట ఆశ్చర్యకరమైన విషయం. ఆ కుక్క కూడా నవ్వుతుంది అన్నమాట. అందరూ మాట్లాడుకున్న సంభాషణ అన్నింటినీ అది అర్థం చేసుకుని అనుగుణంగా ప్రవర్తించింది. సాయంకాలం 3 గంటల నుండి 6 గంటల వరకు మేము ఆ భవనంలో చూస్తూ తిరిగి వచ్చుతూ దారిలో ఒక హోటల్ కూడా కొంత తడవు హోటల్లో ఆగితిమి. ఆ హోటల్ భవనం ఒక పెద్ద కోట. అది ఒక దిట్టమైన పాత కట్టడం. ప్రవేశ ద్వారం కూడా ఒక సజీవ శిలా ప్రతిమ పెద్దది ఉండెను. అది నెపోలియన్ బోనపార్ట్ విగ్రహం. ఆ భవనం పూర్వం నెపోలియన్ కోట. లోపల మానవాకృతుల పరిమాణమున నెపోలియన్ జీవిత ఘట్టముల దృశ్యములు త్రివర్ణ తైల చిత్రములలో గుడ్డపై చిత్రింపబడి గోడలకు అమర్చబడి ఉన్నవి. ఆ కోట యొక్క కొండ శిఖరమున నిర్మింపబడిన పిట్టగోడ దగ్గర నుండి దిగువ పర్వతారణ్య దృశ్యము ఆశ్చర్యముగా, రమణీయముగా ఉన్నది. దిగువ నలుదిక్కుల కొండ చుట్టూను ఒత్తుగా పెరిగిన అడవి పూలతో, చిగుళ్లతో దట్టముగా పెరిగి ఉన్నది. దాని నడుమ సీమంతం వలె కారుబాటలు, ఎడనెడ నీలాల కుప్పల వలె నింగి ప్రతిబింబించిన చిన్న చిన్న కోనేళ్ళు. మేము ఆ దృశ్యమును ఆనందించుతూ కషాయము వంటి కాఫీ తాగి చీకటి పడినప్పటికీ స్పాంటిని చేరుకుంటుంది. కొంతడు గ్రంథపఠనం చేసి 9 గంటలకు భోజనం చేసి విశ్రమించుతుంది. మే 2వ తారీఖు ఉదయం 6 గంటలకు లేచి స్నానాధికములు పూర్తి చేసి 8 గంటలకు కాఫీ ఫలహారమును ముగించుతుంది. 9:30 గంటల వరకు పూజ, 11 గంటల వరకు భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తియోగమును కూర్చిన ఉపన్యాసం ఇచ్చుతుంది. అందు 2 శ్లోకములను సూక్ష్మాంశములను ఎలిజబెత్ వర్మ మున్నగు వారికి వివరించి చెప్పుతుంది. 11 గంటల నుంచి అడాప్ట్స్ ఆఫ్ ది 5 ఎలిమెంట్స్ అనే గ్రంథమును తెలుగులోకి అనువదించుట పూర్తి చేస్తుంది. సరస్వతి
లక్ష్మణరావు, రమణమూర్తి అను వారిని ఉద్దేశించి పై గ్రంథం యొక్క అనువాదము ప్రతిని విశాఖపట్నం నాకు పోస్ట్ చేసి తిని మరికొన్ని లేఖలు పూర్తి చేసి 2 గంటలకు భోజనం ముగించి తిని సాయంకాలం 4 గంటలకు నేను వర్మ ఎలిజబెత్ కలిసి స్పాంటిన్ గ్రామంలోని ఒక పురాతన భవనము చూడబోయేతిమి. అది 10వ శతాబ్దంలో నిర్మింపబడినది. అప్పుడు ఆ గ్రామంకు అది పరిపాలక కేంద్రము, యుద్ధభట నిలయము, చుట్టూను ప్రాకారము, దాని లోపల ఒక పెద్ద కందకము, దాని లోపల ఒక పెద్ద ఖిల్లా, దాని ప్రాకారపు గోడలు శత్రువులకు దుర్భేద్యములై 2 గజముల మందంగా ఉన్నవి. చుట్టూను 8 గోపురములు, వాని లోపల ఒక్కొక్క అంతస్తులోనికి సోపానం గదులు. భవనము 7 అంతస్తులు, ఒక్కొక్క అంతస్తున 4 విశాల శాలలు. శాలల నుండి శాలకు మహాద్వారములు, అవి కాక గోడల్లో ఇమిడిపోయి గోడల వలె బ్రహ్మకులకు రహస్య ద్వారములు. ఒక్కొక్క శాలకు చుట్టూను 4 వలయాకారం గదులు. వాని గోడలకున్న రంధ్రముల నుండి 3 మైళ్ళ వరకు పరిసర బాటలు కనిపించును. యుద్ధ సమయములలో ఆ రంధ్రముల నుండి తుపాకులు పేల్చేడు వారట. పెద్ద ఇనుపగొండు ఫిరంగులతో పేల్చుటకు చాలినంత కన్నములు ఒక్కొక్కటి ఉన్నవి. భవనము లోపలి మొదటి ఆవరణమును శయ్యాగృహములు, సమావేశశాలలు, భోజనశాల, వంటశాల, నడుమ విశాల శాలలో ప్రాచీన పాశ్చాత్య సంప్రదాయముల శిల్పము చేసిన దారుమయము అగు సుఖాసనములు, బల్లలు కలవు. కొన్ని కుర్చీలు రాతి పిండి పాకపు సిమెంటుతో పోతపోయబడినవి. చిత్రవర్ణమయములై చిత్రము నిత్యము పరిశుభ్రము చేయబడి రక్షింపబడుతున్నవి. గోడల లోపలి తలమంతయు దారుమయము, ప్రాచీన శిల్ప చిత్ర లేఖన సమలంకృతమై ఉండెను. అందు కొన్ని త్రివర్ణ తైల చిత్రములు ఉన్నవి. అవి 10, 11, 12 శతాబ్దంలోని సుప్రసిద్ధ చిత్రకారులతో చిత్రింపబడినవి. వాని పరిమాణము అతిమాత్రము. రూబెన్స్ అను జగద్విఖ్యాత చిత్రకారుని హస్తలిఖిత చిత్రములు అందున్నవి. గాజు కిటికీలు ఆసురమైన పరిమాణం కలిగి ఉన్నవి. మెట్లు, తలుపులు, నడుచు దారులు దేవదారు చెవతో నిర్మింపబడి ఉన్నవి. అన్నీ చక్కగా నునుపు చేయబడి ప్రతిబింబం నీరుచున్నది. నేల ఎంతయు విలువైన తివాచీలతో కప్పబడి ఉన్నది. 3వ అంతస్తు నడుమ ఒక మహాశాల ఉన్నది. దానికి ధర్మాసనము, సీట్ ఆఫ్ జస్టిస్ అని పేరు. అతడు న్యాయ విచారణ, శిక్షణ, రక్షణలు, గ్రామమును హద్దులు పెట్టుట జరుగుతుండేవి. దిగువ అంతస్తులో ఒక సుదీర్ఘ శాల ఎంతయు పురాతన గ్రంథాలయము, గోడలు కనిపించకుండా గ్రంథమును అమర్చబడి ఉన్నది. అన్నీయు ఫ్రెంచి, ఫ్లెమిష్, జర్మన్ భాషలకు చెందిన నడిమి శతాబ్దపు రచయితల గ్రంథములు. అందు అమర్చిన కుర్చీలన్నీ అత్యున్నతములై త్రిభుజాలంకృత మౌళితములై గోధిక్ సంప్రదాయ శిల్పము కలిగి ఉన్నవి. వంటశాలలో అద్దాల బీరువాలు, అందు అన్నభోజన పాత్రలు, శిల్పమయములైన భోజన భాజనములు, కొన్ని పళెములు వెండివి. వాటి చుట్టూ బంగారపుడు అంచుతో పూలు ఉండెను. తోమి వేలవేసిన తెడ్లు, గరిటెలు, బంగారు పిడులు గలవి. చెంచాలు పూర్తిగా స్వర్ణమయములు. పట్టుకొని తావులందు కొన్నిటికి వజ్రములు తాపబడినవి. బంగారు పన్నులు గల చీనా సంప్రదాయపు పింగాణి పాత్రలు, పళ్ళెరముల చేరిక ముచ్చటగా ఉన్నది. ఇప్పటికీ రాజుల కుటుంబంలో వారు చూడవచ్చినప్పుడు భోజన సమయంలో వారిని ఉపయోగించురట. బాహ్య ప్రాకారము వెనుక భాగం అంతయు భగ్నమై కందకంలోని కుంగినది. క్రుసేడర్ల యుద్ధములలో మహమ్మదీయులు దాన్ని భంగపరిచిరట. కొన్ని చిత్రములోని వర్ణ విన్యాస కౌశలము ఏ కోణము నుండి చూసినను కంటికి ఘనత్వ భ్రాంతిని 3D ఎఫెక్ట్ కలిగించున్నది. ఉపన్యాస కార్యక్రమం ప్రస్తుతము ఆ శాలలు గ్రామోత్సవములకును, కార్యక్రమములకు, ఉపన్యాస వేదికలుగాను, వస్తు సేకరణ శాలలుగాను వినియోగపడుతున్నవి. ఆ భవనము నుండి బయలుదేరి 6 గంటలకు ఎలిజబెత్ చెల్లెలకు మేరీ ఇంటికి వచ్చింది. టీ పుచ్చుకొని అనేక విషయం చర్చించింది. మేరీ ఫ్రెంచి భాషలో ఉన్న ఒక జ్యోతిష్ శాస్త్ర గ్రంథము మరియు దివ్యజ్ఞాన శాస్త్ర గ్రంథము చదువుతున్నది. ఆ ప్రసంగమున ప్రకృతి రహస్యముల అనేకములను గూర్చి చర్చించింది. కాలము యొక్క మండలాత్మక పరిభ్రమణముల వలయములు, అందు సంవత్సర, మాస, పక్ష, అహోరాత్రాదులు,
ప్రకృతిలోని స్త్రీతత్వము, స్త్రీ శరీర నిర్మాణము, గర్భధారణ, అవయవముల పవిత్రత, స్త్రీ ఋతుకాలములోని మండలాత్మకత, జీవ పరిణామము, వృక్షముల జంతువుల శరీర నిర్మాణ పరిణామము, అందరి సచేతనత్వము, ఆకార ప్రజ్ఞలు, సంఖ్యల ప్రజ్ఞలు, అంకెల అధిదేవతలు మునుగు వాని గూర్చి వివరించితిని. ఋతుకాలమున స్త్రీలు శరీర కష్టము చేయకూడదు అనుట, అతి శీతోష్ణ వస్తువులను స్పృశింపకుండుట కూడదనుట, బరువులను ఎత్తకూడదనుట, మానసిక ఆవేశాలు పనికిరావనుట ఉపపత్తుల వివరించి చెప్పితిని. దూరముగా ఉండవలని అనుటకు గల ఆరోగ్య శాస్త్ర సత్యములను వివరించితిని. చెప్పిన విషయమును శ్రద్ధాదరంలో వినుచు మేరీ తన డైరీలో ఫ్రెంచ్ భాషలో వ్రాసుకొనుచుండెను. ఆమె నా సలహాలు పాటించుననియు నా మార్గమును అనుసరించుననియు నిర్ణయం తీసుకొను. ఆమె దగ్గరున్న ఫ్రెంచ్ గ్రంథములలో ఒకదానిలో క్రీస్తు శకం 1980 నుండి 2080 వరకు యూరప్ యొక్క భవిష్యత్తు వర్ణింపబడింది. కుంభయుగము ఎక్వేరియన్ ఏజ్ అను మరియు గ్రంథమున రాబో శాస్త్ర విజ్ఞాన వైఖరులు చర్చింపబడినవి. అందు సర్వ ప్రపంచ పవిత్ర గ్రంథములను ఆధారముగా గైకొనబడినవి. కొన్ని ఋగ్వేద మంత్రములకు ఫ్రెంచ్ అనువాదము, జ్యోతిశాస్త్ర రహస్యములతో ఆ గ్రంథం ఉన్నది. రాత్రి 8:30 ఆమె భర్త నమూర్ అనే గ్రామం నుండి వచ్చెను. అతడు ప్రభుత్వ సర్వేయరుగా పనిచేస్తున్నాడు. అతడి పేరు రాబర్ట్. చూచినంతనే మా ఇరువురికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగా అనిపించినది. సంభాషణ కూడా పాత వ్యక్తుల నడుముల వల్లనే జరిగాను. ఏదో ఒక ప్రసంగ వశమున క్రీస్తు శకము 1914లో ప్రపంచ సంగ్రామమున యుద్ధములో దెబ్బతిని ఇంటికి వచ్చి ఆ గ్రామమునే మరణించిన ఒక బెల్జియం యోధుని కథను అతనికి వివరించి చెప్పితిని. అతడు ఆశ్చర్యపడి తాను ఆ కథను ఇదివరకు విని ఉంటునని తెలిపాను. ఆ యోధుడు ఉండిన పురాతన గృహమును కూడా తర్వాత నేను సూచితిని. అతని ఇప్పటి జన్మను గూర్చి కొంత ముచ్చటించుకుంటూ భోజనం చేస్తుంది. ఇంటికి తిరిగి వచ్చి 9:30 అజిత్ ముఖర్జీ రచించిన తంత్ర ఆర్ట్ అను గ్రంథపఠనం ఆరంభించుతుంది. రాత్రి 11 గంటలకు నిద్రించుతుంది. మే 3వ తేదీ 1972 ఉదయం 5 గంటలకు లేచి స్నానాధికములు ముగించుకుంటుమి. బ్లావడ్స్కీ లేఖలు అను గ్రంథము పఠనం పూర్తి చేసి 8 గంటలకు సుష్టుగా అటుకులు, పాలు, రొట్టె, యాపిల్ పళ్ళు, వేరుశనక్కాయలు, సీమబాదం పప్పులతో బ్రేక్ఫాస్ట్ ముగించుకుంటుమి. ప్రార్థన పూజాధికములు పూర్తి చేసి ఎలిజబెత్ మునగు వారికి భగవద్గీత 15వ అధ్యాయము 8వ శ్లోకమును ఉపన్యాసం రూపమున బోధించితిని. 9 గంటల నుండి 1:30 వరకు గ్రంథపఠనం మ్యాన్ ది గ్రేట్ సింబల్ ఆఫ్ ది యూనివర్స్. అలాగే ఇంకో గ్రంథం సోర్స్ ఆఫ్ మెజర్స్. 3వ గ్రంథం ఏ డిస్కోర్స్ అని భాగవత. 4వ గ్రంథం లోటస్ ఫైర్ అని గ్రంథము. ఈ గ్రంథములను పఠనం ముగించితిని. 1:30 వరి అన్నము వండుకొని బంగాళదుంపల గుజ్జు వేపుడు, కందిపొడి, మిరపపచ్చడి, పెరుగుతో భోజనం ముగించితిమి. 2:30 గంటలకు నేను, వర్మ, ఎలిజబెత్ పాయ డినాంట్ గ్రామంలోకి పోయి పోస్ట్ ఆఫీసులోను మార్కెట్లోనూ కావాల్సిన వస్తువులను సేకరించితిమి. డినాంట్ గుహ అని ఒక అద్భుత దృశ్యమును చూడబోయితిమి. గుహ ప్రవేశమునకు టికెట్ను అమ్ముట కొంత కాల వ్యవధి ఉన్నదని అధికారులు చెప్పుచున్నంతలో ఒక యువతి తలుపు తీసి మాకు టికెట్లు తెచ్చి ఇచ్చాను. ఒక వృద్ధుడు టేప్ రికార్డర్తో మా వెంట గుహలోనికి వచ్చాను. అతను మాకు మార్గదర్శకుడై గుహలో వరుసగా లైట్ వెలిగించుచు పురోగమింపగా మేము వాని వెంట నడిచితిమి. మేము పరికించున్న ప్రతి దృశ్యమును గూర్చి ఇతిహాస విషయములు వివరణము టేప్ రికార్డులో స్పష్టముగా ఉపన్యాస రూపమును వినిపించుండెను. ఒక పెద్ద పర్వతమున అది ఒక సుదీర్ఘమైన గుహ. అది 3 అంతస్తులుగా వలయాకారముగా పైనుండి పర్వత గర్భమున వరకు దిగిపోయిన గుహ ఆకారము మొత్తము కార్కు స్క్రూ వలె ఉండెను. ఈ మొత్తం గుహ ఎవరు త్రవ్వినది కాదు. వేగవంతమైన ఒక చిన్న నది కొండను తాకుడుతో ఆరంభించి కొన్ని శతాబ్దములుగా ఈ గుహను తొలిచినది.
శంఖవలయముల వలె 3 అంతస్తులుగా గుహను అది తొలచుట ఇందులో ఆశ్చర్యము. ప్రకృతి చైతన్యమున మానవుడు గుర్తింపని లలిత కళా వ్యూహములు ఎన్ని ఉన్నాయో చెప్పలేము కదా. గుహను తొలచచ్చు 3 అంతస్తుల్లో నది మొత్తం ప్రవాహమంతయు పైనుండి కిందకు దిగినది. ప్రస్తుతం 4వ అంతస్తున అనగా పర్వత పాదమూలమున అది అంతర్వాహినిగా ప్రవహించుచు గుహలను మానవులు వింత చూచుటకు విడిచిపెట్టింది. అడుగున ప్రవహించున్న ఈ నది వెలుపలకు వచ్చి గ్రామమున బాటల పక్కన అలంకరించి ప్రౌఢమైన వేగగమనంతో వంతెనలు లాకుల సహాయమున సస్యవృద్ధికి తోడ్పడుతున్నది. లోపల నడుచుండగా చలి వణికించుండెను. మా తలలపై కన్నులు తిరుగునంత ఎత్తున గుహ పైభాగము అంతయు అనేక రసాయనిక స్ఫటికములతో చిత్రవర్ణముల వైభవం కనిపించున్నది. పైనను పార్శ్వములను శతాబ్దములను తరబడి ఏర్పడిన రంగురాతి భాగములు నీటితో తొలచబడి మిగిలినవి. బెత్తముల వలె, చేతి కర్రల వలె, తాళ్ల వలె, యజ్ఞోపవీతముల కట్టల వలె ఒప్పుచున్నవి. సున్నపు సమ్మిశ్ర పదార్థములతో సహజ శిల్ప సుందరములైన రంగురంగుల పెట్టని స్తంభములు అందందు మండపముల శోభను వెలార్చినవి. అందు కొన్ని స్ఫటిక వర్ణములై అఖండ వర్షధారల వలె ఉన్నవి. మరికొన్ని క్షీరధారలు కుంభరించుతున్నట్లున్నవి. మరికొన్ని దూరం పోయిచుడుగా ఒక ప్రదేశమంతయు కింద నుండి పైకి మొలసిన స్తంభములున్నవి. అందుకొని మొక్కల వలె, లతల వలె, కుక్క గొడుగుల వలె ఉన్నవి. మరికొన్ని దూరం ఏగగా బంగారు ముంగిలి వలె ఉండెను. బంగారు రంగున, గంధకము రంగున ముద్దల వంటి రాళ్ళు, వానిపై మైనపు ఒత్తుల వంటి ఆకారం కట్టుకున్నవి. ఒక్కొక్క కోణము నుండి నీటి బిందువు నిరంతరం పడుచున్నది. ఆ పడిన తావుల్లో సుడిగుండముల వలె, పూల మొగ్గల వలె, లవంగముల వలె ఆకారములు గల కన్నములు ఏర్పడినవి. ఒక తావునందు పైనుండి కిందకి ఒక స్తంభము, కింద నుండి పైకి ఒక స్తంభము ఏర్పడ వైఖరుల్లో పేర్కొని శిల్పములైనవి. అనేక రేణు పరాగములచే భరితములైన మైలతుత్తపు గడ్డలు రంగుల పూల తోటల వలె ఉన్నవి. ఎడనెడ యాదృచ్ఛికములైన మహాపురుషుల ఆకారముగా కింద వారి పేర్లు రచింపబడినవి. అందు బుద్ధుడు, శిశువునెత్తుకున్న మేరీమాత, ప్రెసిడెంట్ బిస్మార్క్, శీర్షాసనమున ఉన్న ఒక మనుష్యుడు, పూజాపీఠము కడు ముచ్చటగా గొలుపుతున్నవి. క్రీస్తుశకము 1904వ సంవత్సరమున కొందరు కూలీలు కొండలలో పనిచేయచ్చు దారి తెప్పి వెతుకులాడుతుండగా ఈ గుహాముఖమును ప్రవేశించారట. అప్పటి నుండి ఒక చిన్న యాత్రా స్థలమయ్యాను. పురావస్తు రక్షణ శాఖ వారు సదుపాయముగా నడకకు అనుకూలమగునట్లుగా చెక్కించి మెట్లు వేయించిరి. మిగిలిన దేశముల్లోని కొండ మెట్ల వలె ఎందు కాళ్లకు శ్రమ ఉండదు. 20 మెట్లు మించి ఒక్కొక్క చోట లేవు. కొంత దూరం నడకై సమతల ప్రదేశము మరల స్వల్ప సంఖ్యలో మెట్లుగా అమర్చబడినవి. వృద్ధులు కూడా సులభంగా పోయి రావచ్చును. లైట్లు కూర్పు చాలా సదుపాయముగా ఉన్నది. ఎచ్చటను జారిపడుట, భయపడుట అనువానికి అవకాశం లేనట్లు పనితనం ఉన్నది. పాతాళ గర్భమును గర్జించు ప్రవహించు చలువలు కమ్ముతున్న చీకటి నీటి వంటి నది దాకా ఒక బాలుడైనను ఒంటరిగా పోయి సురక్షితంగా తిరిగి వచ్చినట్లు ఏర్పాటు చేయబడినది. ఆ గుహలో ఒక కోణం ఉన్నది. దానికి ఆల్బర్ట్ రాజు గ్యాలరీ అని పేరు. 2వ ప్రపంచమున సంగ్రామమున జర్మన్ యోధులు గెరిల్లా యుద్ధమున గ్రామములను ధ్వంసము చేసి స్త్రీ బాల వృద్ధముగా తుడిచిపెట్టింది. ఆ గ్రామమునకు అట్టి స్థితి పట్టినప్పుడు ప్రజల్లో చాలామంది గుహలో ప్రవేశించి ఆల్బర్ట్ రాజు గ్యాలరీ లోపల భాగమున దాక్కునేది. గ్రామమున విధ్వంసకాండ జరిగిన 8 దినములు వారెల్లరూ అన్నపానీయములు లేక దాగిరి. 9వ నాడు ప్రాణములతో బయటపడి బ్రతికిరి. ఒక తావున ఒక పెద్ద రక్తారుణ శిల వీరాంజనేయుని ప్రతిమగా ఏర్పడెను. నేను అతడి వారికి అది వివరింపగా హనుమంతుని కూర్చున్న వివరములను వారు చెప్పించుకుని వ్రాసుకొని. అంటే ఆ నీళ్లు తొలుస్తూ ఉంటేనే హనుమంతుడిది ఏర్పడింది న్యాచురల్గా. ఆ ప్రతిమ దగ్గర వాడిని వ్రాయింతము అంటే మాస్టర్ గారు చెప్పినటువంటిది వాళ్ళందరూ నోట్స్ రాసుకుని
ఆ ఆ ఆంజనేయ యొక్క ప్రతిమ తయారైందో అక్కడ రాయిస్తామని చెప్పారట. మేము మూడున్నర గుహలో ప్రవేశించి 5:30కు బయటకు వచ్చేసరికి మబ్బులు చీకట్లు కమ్మి మంచు వంటి వర్షం కురుస్తున్నది. ఆ గుహ అడుగు నుండి బయటకు ప్రవహించిన నది పేరు మావ్స్ నది. మేము తిరిగి వచ్చుండగా మనిషి ఎత్తున పెరిగిన గోధుమ చేలలో పిట్టలు ఎగురుచున్నవి. పచ్చిక బయళ్ళలో ఆవులు మేచున్న ఆవులు గొర్రెలు నివాసములకు మరలుచున్నవి. పొలము డొంకలోని ఒక గట్టుపై పీజియన్ అన్న ఒక పక్షి నిలబడి దిక్కులు చూస్తుండెను. అది ఒక నెమలి ప్రమాణమును ఉన్నది. కన్నులకు నెమలి కన్ను రంగు కాటుక ఉన్న చారలున్నవి. తెల్లని తల పైనను పాదరంగు రెక్కల పైన నీలం ఆకువచ్చని చారలతో మామిడి చిగురు రంగు పాదములతో అది అలంకరింపబడిన పెళ్లి కూతురు వలె ఉండెను. ఇంటికి తిరిగి వచ్చి డినాంట్ గుహను గూర్చి ఆలోచింపగా అరకు లోయకు పోవు దారిలో పర్వత శ్రేణిలో బుర్రా గుహలు గుర్తుకొచ్చినవి. ఇన్ని వింతలను బుర్రా గుహల్లో ఉన్నవి. కానీ మనవారికి ఇటు సహజ వైభవములను కాపాడుకున్న మానసిక సౌకుమార్యము, సద్వస్తువులపై అభిమానము, దేశ సంపదలపై శ్రద్ధాభక్తులు లేకుండాటకు అట్టి ప్రదేశములే అపకీర్తి ధ్వజములై కనిపించున్నవి. సహజ సౌందర్య ఆరాధనలో బెల్జియం వారిదే అందివేసిన చెయ్యి. దేశాభిమానమును ప్రకృతి సౌందర్య రసికతయు పోగొట్టుకున్న భారతీయులు మరల పాశ్చాత్యులను గురువులుగా స్వీకరించి నేర్చుకునవలసి ఉన్నది. మరి ఒక గణనీయ అంశము కూడా మనకు పాశ్చాత్యుల్లో కనిపించును. వచ్చిన విదేశీ యాత్రికులను ఆదరించి గౌరవించుట, వారికి తమ వైభవం చూపి ఆశ్చర్యం కలిగించి పంపుట అను అంశములను ఒక దేశాభిమాన కళగా వారు పెంపొందించుకుని ఉత్తీర్ణులైనారు. ఈ అంశమును భారతీయుల దారిద్ర్యమును ఏమనవచ్చును? వచ్చిన విదేశీయులను సందేహించి ద్వేషించుటయో, లొంగి బానిసలగుటయో తప్ప మూడవ మార్గమును నవీన భారతీయులకు అనుట సాహసం కాదు.